నమస్తే. ఏబిఎన్ ప్రేక్షకులకు ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రకృతి ఇచ్చిన అపూర్వ బహుమతి, భారతదేశానికి గర్వంగా నిలిచిన అటవీ ఆభరణం, అంతర్జాతీయంగా అమూల్యమైన వన సంపద, అదే ఎర్రచందనం. ఈ సంపదను కాపాడడానికి జరుగుతున్న ఒక నిశ్శబ్ద యుద్ధం గురించి మీకు తెలుసా? పదండి. ఇది మామూలు అడవి కాదు, ప్రపంచానికి విలువైన ఎర్రచందనాన్ని అందిస్తున్న విలువైన వనభూమి. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా ఏరియల్ వ్యూ చూడడానికి ఇది. సో దాదాపు 40 feet పైన హైట్లో ఉంది ఇది. అండ్ మొత్తం కూడా ఏరియల్ వ్యూ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూపించాం కదా. అండ్ ఎంత భయంగా ఎక్కామో అంతే భయంగా దిగుతున్నాం అనమాట. నెమ్మదిగా ఏ మాత్రం అటు ఇటు స్లిప్ అయిందంటే అసలు తల పగిలిపోతుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా దిగాలి. నిజమైన యుద్ధాలు దేశ సరిహద్దుల్లో మాత్రమే కాదు, ఈ అడవుల్లో కూడా జరుగుతూ ఉంటాయి. కేవలం తుపాకీ మోతలతోనే కాదు, ధైర్యం, నిబద్ధతతో కూడిన ఎన్నో పోరాటాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతి అడుగు, ప్రతి శబ్దం అపాయాన్ని గుర్తు చేసే మేలుకొలిపే. ఎర్రచందనం రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడతారు. ఇప్పుడు మన ముందున్న ఈ అడవి వారి త్యాగాలకు నిదర్శనం. ఈ అడవుల కోసం వారి జీవితాలను త్యాగాలు చేసిన ఎంతో మంది అటవీ అధికారులను ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దత్తాత్రేయ గారు. సో కూంబింగ్ అనేది ఎలా నిర్వహిస్తారు, అసలు దీని వెనుక ఎన్ని కష్టాలు పడుతున్నారు, మన అటవీ సంపదను వీళ్ళంతా కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఏ విధంగా కాపాడుతున్నారు, వీటన్నిటి గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కూంబింగ్ అనేది మేము ఇప్పటి వరకు లైవ్లో చూడలేదు. సో ఎప్పుడు కూడా న్యూస్లో వస్తే చదవడం, పేపర్లో చదవడం, అలాగే న్యూస్లో చూడడం తప్ప టీవీలో మాకు ఎప్పుడు కూడా కూంబింగ్ అనేది తెలియదు. అసలు ఈ కూంబింగ్ సంబంధించి ఎర్రచందనం స్మగ్లర్లు ఎంటర్ అవ్వడం ఇక్కడ ఈ అడవుల్లో, మొత్తం కూడా ఇది శేషాచలం అడవులు. సో ఈ అడవుల్లో ఎంటర్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు కూంబింగ్ నిర్వహించి మన అటవీ సంపదను కాపాడడానికి మీరు ఎంతగానో శ్రమిస్తున్నారు. దాని వెనక ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాటన్నిటిని అధిగమించి మీ మెయిన్ గోల్ మా అటవీ సంపదను కాపాడాలి అన్న గోల్తోనే ముందుకు వెళ్తున్నారు. అసలు ఈ అడవి గురించి, అలాగే అసలు ఈ కూంబింగ్ గురించి మొత్తం మాకు ఒకసారి వివరించండి సార్. శేషాచలం అటవీ ప్రాంతంలో విస్తారంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎర్రచందనం చెట్లకు చాలా డిమాండ్ ఉంది. వీటి వుడ్ను ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎంత విస్తీర్ణంలో ఉంది సార్ ఎర్రచందనం? మన అన్నమయ్య జిల్లాలో 2570 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఫారెస్ట్ ఉంది. దీంతో ఎర్రచందనం చెట్లు మెయిన్గా బాలపల్లి, రైల్వే కోడూర్, సానిపాయ, రాజంపేట, రాయచోటి, చిట్వేల్ జిల్లాలో ఎర్రచందనం విస్తారంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా స్మగ్లింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ స్మగ్లింగ్ ప్రాబ్లాన్ని అరికట్టడానికి రెగ్యులర్గా కూంబింగ్ ఆపరేషన్, ఫారెస్ట్లో కూంబింగ్ ఆపరేషన్ చేస్తూ ఉంటాము. ఈ కూంబింగ్ ఆపరేషన్లు ఏమంటే కన్నా మనకు బేస్ క్యాంపులు ఎస్టాబ్లిష్ చేస్తారు ఫారెస్ట్ ఏరియాలో. ఈ బేస్ క్యాంపుల్లో ప్రొటెక్షన్ వాచర్లు, ప్రతి బేస్ క్యాంప్లో 5 మంది ప్రొటెక్షన్ వాచర్లు ఉంటారు. ఈ కూంబింగ్ ఆపరేషన్లో వాళ్ళు కీలక పాత్ర వహిస్తారు. కూంబింగ్లో కన్సర్న్డ్ B2 సెక్షన్ స్టాఫ్, సెక్షన్ ఆఫీసరు, డిప్యూటీ రేంజ్ ఆఫీసరు, బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ప్రొటెక్షన్ వాచర్లు అందరూ కలిసి ఒక టీమ్గా కూంబింగ్ కోసం వెళ్తారు. కూంబింగ్ వెళ్ళేటప్పుడు మనకు నిత్యావసరాలైన వాటర్ బాటిల్స్ కానీ,
లేకపోతే స్నాక్స్ కానీ ఇది పెట్టుకొని మనం ఒకసారి అడవిలోకి ఎంటర్ అయినామంటే ఎప్పుడు తిరిగి వస్తామో తెలియదు. సడన్గా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మగ్లర్స్ ఎదురైనారంటే వాళ్ళని చేజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం సఫిషియెంట్గా మనకు కావాల్సిన ఫుడ్ ప్రొవిజన్స్ పెట్టుకోకుండా అంటే కన్నా ఇబ్బంది ఫేస్ చేస్తాము. అందుకని అటువంటి బ్యాగ్స్, జీపీఎస్ రీడింగు, ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకొని మనం కుమ్మింగ్ స్టార్ట్ చేస్తాము. కుమ్మింగ్ ఎక్కువ ఎర్రచందనం చెట్లు ఎక్కువ ఉంటాయో మెయిన్ రస్తాలు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఇవన్నీ కవర్ చేస్తూ మనం కుమ్మింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. హాల్టింగ్ పాయింట్స్, ఒక్కొక్కసారి నైట్ టైం 2 days అట్లా ఫారెస్ట్లోనే స్టే చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఫుడ్ ప్రొవిజన్స్ కూడా అక్కడే వండుకొని చేసుకొని తినడానికి ఏమన్నా కావాలంటే కానీ అవి కూడా పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక టీం సఫిషియెంట్గా రెడీ అయ్యి వెళ్తారు. ఇట్లా కుమ్మింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కడన్నా ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురైనారంటే వాళ్ళ మీద అటాక్ చేసేసి వాళ్ళని పట్టుకొనేసేసి కేసులు రాసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. చీకటి కమ్మిన తర్వాత కూడా ఒక చేత్తో టార్చ్, మరో చేత్తో తుపాకీ పట్టుకొని ఈ అడవుల్లో వనరక్షకులు అలుపెరగని కూంబింగ్ నిర్వహిస్తూ ఉంటారు. మీరు అటాక్ చేయడానికి ముందు కూడా వీళ్ళు కూడా అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు కదా. అది ఎవరైనా కానీ వాళ్ళు అంటే వాళ్ళ ప్రాణాలకి తెగించి ఇక్కడికి వస్తున్నారు స్మగ్లింగ్కి. సో ఎవరు వచ్చినా సరే మేము వెనకడుగు వేయమని చెప్పేసి మీ పైన కూడా దాడులు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. మీ దాంట్లో కూడా గాయపడతారు. సో అది ఎట్లా ఎదుర్కొంటారు సార్ అసలు? ఒక ప్లానింగ్ ప్రకారము ఇంతకుముందు వచ్చేసేసి ఇప్పుడు మనకు వెపన్స్ ఇచ్చారు, గవర్నమెంట్ వెపన్స్ ఇచ్చారు. ప్రతి బీట్ ఆఫీసర్కు, ప్రతి సెక్షన్ ఆఫీసర్కు వెపన్స్ ఉన్నాయి. ప్లానింగ్ ప్రకారము మనం అటాక్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి స్మగ్లర్స్ దారిలో గాయాలు తగ్గడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్రీవియస్గా చనిపోవడం కూడా జరిగింది. ఆ ఫారెస్ట్ స్టాఫ్ కానీ లేకపోతే ప్రొటెక్షన్ వాచర్స్ కానీ చనిపోవడం కూడా జరిగింది. ఈ స్మగ్లర్స్తో పాటు మనకు కుమ్మింగ్ చేసేటప్పుడుగా మెయిన్గా వైల్డ్ అనిమల్స్ అటాక్ ఇట్లాంటివి చేసే ఛాన్సెస్ ఉంది. స్లాత్ బేర్ ఎలుగుబంట్లు కానీ, ఎలిఫెంట్లు కానీ, స్నేక్స్ కానీ ఇట్లా దాంట్లో కూడా మనకు ప్రమాదాలు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్మగ్లర్లు అసలు ఎలా ఎంటర్ అవుతారు అడవిలోకి? అసలు ఈ ప్రాసెస్ వాళ్ళకి అసలు అంటే ఎక్కడికక్కడ మీరు ఇంత కాపలా పెడుతున్నా, బందోబస్తు ఉంటున్నా సరే వాళ్ళు అసలు ఆ ఎర్రచందనం ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లోకి అసలు ఎలా రాగలుగుతున్నారు వాళ్ళు? మనకనే ఫారెస్ట్ చూస్తే మనకు చాలా ఎక్కువగా ఉంది, విస్తారంగా ఉంది. కానీ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు చాలా ఉంటాయి. ప్రతి ఎంట్రీ దగ్గర, ప్రతి ఎగ్జిట్ పాయింట్ దగ్గర మనము 24 hours గస్తీ కాయలేము. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతారు. ఫారెస్ట్లోకి ఎంటర్ అయినప్పుడు మనము ప్రతి బీటు, ప్రతి సెక్షను కంటిన్యూస్గా డైలీ రెగ్యులర్ పెరాంబులేషన్ చేస్తారు. కాబట్టి మనకి ఎక్కడో ఒకసాట వాళ్ళ ఆనవాళ్ళు కనిపిస్తాయి. వాళ్ళ ఆనవాళ్ళు కనిపించినప్పుడు దాన్ని ఫాలో అప్ చేసి వాళ్ళని ట్రేస్ చేయడానికి కుమ్మింగ్ చేపడతాం. ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి మీకు కాల్ చేసి చెప్పారనుకోండి, కరెక్ట్గా అదే ప్లేస్కి మీరు ఎలా చేరుకోగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఏదైనా విలేజర్ కాల్ చేసి మా విలేజ్లో ఇట్లా సస్పెక్షన్గా ఒక వెహికల్ పోయింది, లేకపోతే గ్రామస్తులు విలేజర్స్ అలర్ట్ చేస్తారు, ఒక వెహికల్ పోయింది, లేకపోతే కొంతమంది మనుషులు ఇట్లా అడవిలోకి నడుచుకుంటూ పోయినారు అంటే ఆ ఏరియాలో క్షుణ్ణంగా కూమింగ్ చేపట్టేసి ఏ రూట్లో పోయినారు, ఎక్కడికి పోయినారు అనేది, ఒకవేళ పక్క రేంజ్లోకి కూడా ఉంటే కనుక పక్క రేంజ్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి విత్ కోఆర్డినేషన్ ఆఫ్ అదర్ రేంజ్ ఆఫీసర్స్ విల్ డూ కూమింగ్ ఆపరేషన్. సూపర్ సార్. అసలు గ్రామస్తులే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే ఎంతవరకు సపోర్ట్ చేస్తారు గ్రామస్తులు ఈ అటవీ సంపదను కాపాడడం కోసం వాళ్ళ వంతుగా? లోకల్స్ పబ్లిక్ సపోర్ట్ లేకుండా కంప్లీట్గా ప్రొటెక్షన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేయాలంటే ఇంపాసిబుల్. విత్ ది సపోర్ట్ ఆఫ్ లోకల్స్ అండ్ పబ్లిక్ వీ కెన్ డూ. ఎర్రచందనం స్మగ్లింగ్కి వచ్చిన వాళ్ళు ఎలాంటి పనిముట్లు వాడతారు సార్? వాళ్ళు మెయిన్గా గొడ్డలి, రంపం ఇవి వాడతారు. కూలీలు వాళ్ళు అనేది ఎక్కడెక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. కరెక్ట్గా ఆ ప్లేస్లోనే క్వాలిటీ ఉన్న ఎర్రచందనం అక్కడ ఎక్కువ దొరుకుతాయి అని చెప్పేసి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు మొత్తం ప్రాసెస్ ఏమేం చేస్తారు అక్కడ స్మగ్లింగ్ సంబంధించి? అది కొట్టడం కానివ్వండి, తీయడం, చెట్టుని సెలెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఎలా జరుగుతుంది సార్ ప్రాసెస్? మనకు శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు చెట్లు ఉన్నాయి, ఎర్రచందనం చెట్లు కంప్లీట్గా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే కన్నా ఏదైతే గర్త ఎక్కువగా ఉంటుందో, సైజ్ ఎక్కువ ఉంటుందో అటువంటి చెట్టును చెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ చెట్టులో హార్ట్వుడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి చెట్టును సెలెక్ట్ చేసి రంపంతో కానీ గొడ్డలతో కానీ పెల్చేసి దాన్ని బార్క్ తీసేస్తారు. సార్ ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా, ఇప్పుడు ప్లేస్ మొత్తం శేషాచలం అడవులంతా కూడా ఎర్రచందనం అన్నారు కదా. ఒకసారి ఇప్పుడు ఎర్రచందనం ఇది ఎర్రచందనం ఎర్రచందనం ఇది ఎలా కనిపెట్టారు మీరు? బార్క్ లీవ్స్ చూస్తే గన మనం చెప్పేస్తాం.
ఈ బెరడు చూస్తారు. బార్క్ లైట్ గా క్రోకోడైల్ బార్క్ షేప్ లో ఓకే, క్రొకొడైల్ బార్క్ ఉంటుంది. ప్లస్ లీవ్స్ చూస్తే కనుక మనం ఆకులు చూసి ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, ఓహో ఫ్లవర్స్ కూడా వస్తాయి దీనికి. ఫ్లవర్స్ ఎల్లో వస్తాయి. ఓకే, ఎర్రచందనానికి సంబంధించి క్వాలిటీ ఉంటుందండి కదా సార్? క్వాలిటీ ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అట్లా క్వాలిటీ ఉంటుంది. అది మనకు ఇది కేసు రాసి అది డిపోకి పంపిస్తాం. సిఆర్ సెంట్రల్ రెడ్ శాండర్ డిపో అని తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేస్తారు. డిపోకి పంపిస్తే అక్కడ వాళ్ళు గ్రేడింగ్ చేసేసి ప్లాట్లు అరేంజ్ చేస్తారు. అండ్ ఈ మట్టిలోనే ఎర్రచందనం చెట్లు రావడానికి కారణాలు ఏంటి సార్? ఇక్కడ మెయిన్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ ప్లస్ సాయిల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకునేసి ఈ ఏరియాలో ఎర్రచందనం చెట్లు ఎక్కువ వస్తాయి. మన అన్నమయ్య జిల్లాలో మొత్తం 23 బేస్ క్యాంపులు ఉన్నాయి, 2 బోట్ పార్టీలు ఉన్నాయి, 7 స్ట్రైక్ పోస్టులు ఉన్నాయి, 12 చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ చెక్ పోస్టులు ఈ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల వీళ్ళందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వల్ల ఈ ఫారెస్ట్ ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఈ అటవీ సంపదను సంరక్షించాలంటే ఇంకా మాకు ఎక్కువ సదుపాయాలు కావాలి అంటే ఎలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫారెస్ట్ బౌండరీ ప్రొటెక్షన్ జరగాల, ఫండ్స్ ఎక్కువ ఇవ్వాలా. సార్, కూలీలు ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకొచ్చి మొత్తం అంతా కొట్టేసేసి తీసుకొని వెళ్తారు. వీళ్ళ వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఈ ఎర్రచందనాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత స్మగ్లింగ్ చేసిన తర్వాత స్మగ్లింగ్ని ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఏం చేస్తారు సార్ దాంతో అసలు? ఈ స్మగ్లింగ్ అనేది ఒక నెట్వర్క్ ప్రకారం, ప్రాసెస్ ప్రకారం రన్ అవుతుంది. ఈ కూలీలు అయితే ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళు స్మగ్లింగ్ చేసిన మెటీరియల్ ఈ మీడియేటర్స్కు తర్వాత నెట్వర్క్లో నెక్స్ట్ గ్యాంగ్కి అందిస్తారు. వాళ్ళు ఈ స్మగ్లింగ్ మెటీరియల్ను ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం చైనా, మలేషియా, సింగపూర్ ఇలాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో దాంతో ఏం చేస్తారు సార్ అక్కడ? అంటే వాళ్ళకి కావాల్సిన ఏమన్నా వాళ్ళకి దేనికి ఉపయోగపడుతుందో దానికి ఉపయోగపడుతుంది. ఆర్నమెంటల్గా యూజ్ చేస్తున్నారు, ఫర్నిచర్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్గా యూజ్ చేస్తున్నారు. ఓకే, ఏదైనా ఫంక్షన్స్లో బంగారం ఎట్లా పెట్టుకుంటున్నామో వాళ్ళు ఫర్నిచర్ రెడ్ శాండర్స్తో చేసిన ఫర్నిచర్ వాళ్ళకి ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. ఓకే, స్మగ్లర్లు పగలు ఎక్కువగా వస్తూ ఉంటారా, రాత్రులు ఎక్కువగా వస్తూ ఉంటారా సార్? నైట్ టైం ఎక్కువ మూమెంట్ ఉంటుంది. నైట్ టైంలో ఇవి జంతువులు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ చేయడంలో. పగులు పెళ్ళింగ్ చేసినా కూడా నైట్ టైము, డే టైం, ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ స్మగ్లింగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనం పుష్ప సినిమా చూసాం, అలా ఆ రేంజ్ లో ఉంటుందా? అలాంటి ఇంతవరకు మనం సీజ్ చేసిన వెహికల్ అంబులెన్స్లు పట్టుకున్నాము, పెట్రోల్ ట్యాంకులు పట్టుకున్నాము, ఆటోస్, ఐచర్ వ్యాన్లు, లారీలు ఇట్లాంటివన్నీ సీజ్ చేసినాం. అండ్ ఇది మీరు దేశ సేవగా భావిస్తున్నారా సార్? ఖచ్చితంగా అండి. ఇది ఎందుకంటే ఇదంతా అటవీ సంరక్షణ అనేది దేశ సంపద. దేశ సంపదను కాపాడుతున్నామంటే మనం ఖచ్చితంగా దేశ సేవ చేసినట్టే భావిస్తున్నాను. ఓకే, అండ్ ఫైనల్గా మీకు ఎంత బాధ్యత ఉందో మాకు కూడా అంతే బాధ్యత ఉంది సార్, మన సంపదని కాపాడుకోవడం. సో ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఇది అటవీ అధికారుల బాధ్యత మాత్రమే కాదు, రాజ్యాంగం ప్రకారం కూడా ప్రతి పౌరుడు దేశ సంపద అంటే అటవీ సంరక్షణ కానీ, వన్యప్రాణుల సంరక్షణ కానీ ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా తీసుకొని అటవీ శాఖ అధికారులకు సహకరించాలి. ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా చెప్పాలి. వన్యప్రాణులు ఏదన్నా హంటింగ్ జరిగినా కూడా, లేకపోతే కన్నా ఎక్కడన్నా నేరాలు జరిగినా, ఉచ్చులు పెట్టినా, వలలు పెట్టినా అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎట్లన్నా స్మగ్లింగ్ జరిగినా కూడా అటవీ శాఖ అధికారులకు తమకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు కూడా అటవీ సంరక్షణలో, వన్యప్రాణులు కాపాడంలో పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శేషాచలం అడవుల్ని కాపాడడంలో మగవాళ్లే కాదండి, ఇక్కడ మహిళా పోలీసులు కూడా ఉన్నారు. అండ్ మనకు సంబంధించి ఇప్పుడు ఒక మ్యామ్ ఉన్నారు, మ్యామ్ని మాట్లాడదాం. మ్యామ్, మీరు చెప్పండి మీ పేరు? వెంకట సుబ్బమ్మ. మీరు డిజిగ్నేషన్? FBO, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఓకే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో మీకు ఎక్కడ పడుతుంది మీ బీట్? ఏది? మా బీటే SR పాలెం బీటు. ఓకే, ఇక్కడ SR పాలెం చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇక్కడ అంతా వస్తుంది. మీతో పాటు ఇంకా టీం ఉంటారు లేడీస్ కదా? సో ఎంతమంది ఉన్నారు మీ టీంలో లేడీస్? అంతా 5 మెంబర్స్ ఉన్నాం. ఒక 5 మెంబర్స్ ఉన్నారు. సో మొత్తం ఆ టీం ఎవరైతే ఉంటారో పోలీస్ ఆఫీసర్స్, అదే ఫారెస్ట్ అధికారులు, వాళ్ళతో పాటు మీరు కూడా సో ఇప్పటి వరకు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇందులో వర్క్? 15 ఇయర్స్. 15 ఇయర్స్, గ్రేట్. అండ్ 15 ఇయర్స్ నుంచి ఫారెస్ట్లోనే మొత్తం అంతా చూస్తున్నారు? ఎస్ మ్యామ్. ఓకే, సో ఎప్పుడు కూడా భయం అనేది లేదా? అట్లా ఏం లేదు మేడం. ఓకే,
స్మగ్లర్స్ ఎంటర్ అయినప్పుడు కోంబింగ్ నిర్వహిస్తారుగా వాటిల్లోకి మీరు వెళ్తారా లేకపోతే జస్ట్ ఓన్లీ ఫారెస్ట్ని మీరు చూసుకుంటారా? వెళ్తాం మేడం. ఓకే, అక్కడికి కూడా మీరు వెళ్తారు. సో మరి అక్కడ అంతా కాల్చుకోవడాలు అట్లా వాళ్ళు మళ్ళీ స్మగ్లర్స్ మళ్ళీ తిరిగి మన పైన దాడి చేయడాలు ఇవన్నీ జరుగుతాయి కదా, మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? భయం అనిపిస్తే మనం వాళ్ళని పట్టుకోలేం కదా మేడం. నిజంగా మీ గట్స్కి చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరు? నా పేరు సుధాకర్, మీ డిజిగ్నేషన్ సార్? ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఓకే సార్, మీకు కూంబింగ్ సంబంధించి మీ పాత్ర ఏంటి సార్? ఫారెస్ట్లో వచ్చేసి మా దగ్గర మేము వచ్చి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండి. అక్కడక్కడ మాకు బేస్ క్యాంప్ షెల్టర్ ఉంటుంది. మా దగ్గర వచ్చేసి ఒక బేస్ క్యాంప్లో వచ్చేసి 5 మెంబర్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా మా దగ్గర పనిచేస్తారు. మేము టీం అంతా కలిసి మాకు నిర్దేశించినటువంటి ఫారెస్ట్ ఏరియాలో రోజు పెరాంబులేట్ చేస్తూ ఉంటామండి. సో మీ బీటుకు వచ్చేసరికి ఎంతమంది ఉంటారు మీ టీంలో? నా టీంలో వచ్చేసి నాతో పాటు ఇంకొక 5 మంది ప్రొటెక్షన్ ఆఫీసర్లోనే ఉంటారు. ఓకే. సో స్మగ్లింగ్ జరుగుతుంది అని అనగానే మీరు ఇన్ఫర్మేషన్ రాగానే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారా లేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరితో కలిసే వెళ్తారా మీరు? మేము ప్రతిరోజు మా యొక్క విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజు వచ్చేసి నాతో పాటు 5 మంది ప్రొటెక్షన్ ఆఫీసర్లను కలుపుకొని కూంబింగ్గా నాకు నిర్దేశించినటువంటి ఏరియాలన్నీ తనిఖీ చేసుకుంటూ పోతూ ఉంటాను. అక్కడ ఏదన్నా సరే స్మగ్లర్ల యొక్క అడుగుజాడలు కనపడినా అడుగుజాడ కనిపినప్పుడు ఆ అడుగుజాడను ఫాలో అయ్యి వాళ్ళ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు మేము కొద్దిగా దూరంగానే వాళ్ళ యొక్క సౌండ్స్ని బట్టి వాళ్ళు చేసే విధానాన్ని బట్టి గమనించి అక్కడ మా శక్తి సామర్థ్యం మేరకు వాళ్ళని ఎదుర్కోగలము అనిపిస్తే మేము ఒక ప్లాన్గా పెరాంబులేజ్ వాళ్ళ చుట్టుముట్టి వాళ్ళని అటాక్ చేసేదానికి ప్రయత్నిస్తాము. సార్ ప్రమాదాల మధ్యనే మీరు తిరుగుతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు ఎప్పుడు వస్తారు వచ్చేదాకా వాళ్ళకి భయంగానే ఉంటారు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతారు సార్ వీటన్నిటికి సంబంధించి? రాత్రింబోలు ఇక్కడే ఉండి మేము డ్యూటీ చేయగలుగుతున్నామంటే 100% కాదు 200% మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. మన యొక్క మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో అటవీ అంటే చెట్ల యొక్క ప్రాముఖ్యత ఏంది, ఆ చెట్లను కాపాడేది ఆ యొక్క అవకాశం అనేది అందరికీ రాదు. మేము ఫస్ట్ ఈ ఉద్యోగంలో వచ్చినప్పుడు ఏదో అనుకున్నాము, తర్వాత ఫారెస్ట్లో వచ్చినాక దీని విలువ ఏంది, అడవి యొక్క ఉత్పత్తి ఎంత ఉంది, ఒకప్పుడు మనకు ఉండాల్సిన అడవి విస్తీర్ణం ఎంత, ఇప్పుడు చాలా తగ్గిపోయినది, దీన్ని కాపాడాలి. మా యొక్క నిశ్చయానికి మేము 100% న్యాయం చేయగలుగుతున్నాము అంటే మా కుటుంబం యొక్క సహకారమే దీనికి 200% మేము చేయడానికి కారకం. సో మీకు ఎదురైన ఏదైనా ఒక అనుభవం గురించి మాకు తెలియజేస్తారా? ఒకసారి మేము పెరాంబులేట్ చేసుకుంటే 10 మెంబర్స్ నాతో కలిపి 11 మెంబర్స్ పోతూ ఉన్నాము. ఒక చోట వచ్చేసి జాడలు ఫుట్ ప్రింట్స్ కనిపించాయి. ఓకే. ఆ జాడలు పట్టుకుంటూ మేము దాదాపు ఒక 14-15 కిలోమీటర్స్ ఉదయం మార్నింగ్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాము. వాళ్ళ దగ్గరికి 3:34 అవర్స్కు అక్కడ రీచ్ అయ్యాము. వాళ్ళు చూస్తే దాదాపు మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు. మేము ఉన్నది 11 మెంబర్స్ ఉన్నాము, కానీ అక్కడ ఇంటీరియర్ ప్లేస్ వైర్లెస్ సెట్ కన్వీనియన్స్ లేదు, సిగ్నల్స్ లేదు. అప్పుడు మేమంతా మెయిన్ ఆ టాస్క్ కంప్లీట్ చేయడానికి నా దగ్గర ఉన్నటువంటి 10 మంది ప్రొటెక్షన్ ఆఫీసర్ల యొక్క ధైర్య సాహసాలు ఈరోజు మేము గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ దీనికి ముఖ్య కారకులు ప్రొటెక్షన్ ఆఫీసర్లే. వాళ్ళు ఏం చేశారంటే ఒకవేళ మనం ఇటు నుంచి సిగ్నల్ ఇవ్వడానికి వెళ్ళాలి అన్నా కమ్యూనికేషన్ ఇవ్వడానికి పోయే లోపల వీళ్ళు వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోతే చాలా చెట్లు పడిపోతాయి, వీళ్ళని చెట్లు నరకతాలకి వీళ్ళని అటాక్ చేయాలి, డిస్టర్బ్ చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో రౌండప్ చేసి ధైర్య సాహసాలతో ఎవరు కూడా వెనుకడుగేయకుండా వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళ మీద దాడి చేసి 2 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. తర్వాత ఆ 2 మెంబర్స్ మా వాళ్ళకి రాళ్ళు విసరడం జరిగింది. వాటిని తప్పించుకుంటూ ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడితే జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న నెంబర్స్ మొత్తం 60 మంది నెంబర్స్. 60 మంది నెంబర్స్ మొత్తం తమిళ కూలీలు. ఓకే. వీటన్నిటికీ కారణం ఏంటంటే మెయిన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల యొక్క ధైర్య సాహసాలు, కోఆపరేషన్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇచ్చే చిన్న జీతం, కానీ అడవిని కాపాడాలి నా బాధ్యత అనే వాళ్ళ తెగింపే ఆ రోజు యొక్క మా టాస్క్ విజయవంతానికి కారణం. థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఓకే. మీ పేరు?
నా పేరు కిరణ్ కుమార్ మేడం. సార్ మీది డిజిగ్నేషన్ ఏంటి? నా డిజిగ్నేషన్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? మేము 13 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి. అంటే ఎంతో మంది స్మగ్లర్స్ని పట్టుకొని ఉంటారు. అవును. సో వాళ్ళ నుంచి నిజాలు రప్పించడానికి ఏం చేస్తారు సార్ అసలు? మేము వాళ్ళ నుంచి నిజాలు రాబట్టేదానికి ఫస్ట్ వాళ్ళను ఒక మనిషిగా ట్రీట్ చేస్తాము. ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని చెప్తారు, కానీ అవి 100% అయితే నిజాలు ఉండవు. వాళ్ళను కొన్ని పరిస్థితుల్లో కొట్టాల్సిన అవసరాలు కూడా వస్తాయి. వాళ్ళు చెప్తారు, మేము మాది ఇక్కడ పలాని ఏరియా సార్, అంటే మాది తమిళనాడు సార్, ఆ భాష మాకు అర్థం కాదు వాళ్ళు చెప్పేటప్పుడు. అది మాకు అర్థం కానప్పుడు పక్కన మా బేస్ క్యాంప్లో కిరణ్ అనే అబ్బాయి ప్రొటెక్షన్ వాచర్ ఉన్నారు. ఆ అబ్బాయికి కొద్దిగా తమిళ్ ఫ్లూయెంట్గా తెలుసు. అతను పెట్టుకొని అతనితో మాట్లాడిస్తాం. మాట్లాడించినప్పుడు అతని పేరు, వాళ్ళ నాన్న పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, అతను వాళ్ళ వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎలా వచ్చారు, ఫారెస్ట్లో ఇంత ఫినిషింగ్ ఉంది, ఇంట్లో ఉంది, ఇంత ప్రొటెక్షన్ ఉంది కదా, చెక్ పోస్టులు ఉన్నాయి, కానీ మీరు ఎలా వస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారు. ఈ అబ్బాయిని ట్రాన్స్లేటర్ అబ్బాయిని అడిగితే వాళ్ళు తమిళ్లో చెప్తారు. చెప్పినప్పుడు మాకు ఎలా చెప్పారంటే, ఒకసారి 4 వీలర్స్లో వెహికల్స్లో వచ్చారు, సీట్లు ఓపెన్లో ఉంటాయి, దాంట్లో నైట్ టైం ఎక్కువ వచ్చారు. ఒకసారి 2 వీలర్లో వచ్చారు, 4 వీలర్లో పట్టుకుంటున్నారు అనేసి ఐడెంటిఫై చేసి వాళ్ళు 2 వీలర్లో కూడా వచ్చారు. ఇద్దరు వచ్చారు, నైట్ టైం వచ్చారు. వాళ్ళు మనుషులు కూడా లేబర్ లెక్క ఉండరు, మంచి నీట్గా బాగానే ఉంటారు. ఒక ట్రావెలింగ్ చేసే వాళ్ళు ప్రయాణం, బస్సులో ప్రయాణం ఎట్లా చేస్తామో మనం సాధారణంగా అలాగే వస్తారు. ఎవరికి తెలియదు మీరు ఎర్రచందనం కొడతాము, మేము పోతాం ఆ పనికి అనేది వాళ్ళని మనం ఐడెంటిఫై చేయలేము. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు సార్? ఏజ్ ఎక్కువ అంటే యంగ్స్టర్స్ వస్తూ ఉంటారు, మిడిల్ ఏజ్ వాళ్ళు వస్తూ ఉంటారు. అందులో యువత అనేది ఇప్పుడు చాలా బాధాకరంగా ఉంది, యంగ్స్టర్సే రావడం అనేది. వాళ్ళకు అవగాహన, ఫారెస్ట్ పైన అవగాహన లేక వస్తున్నారా, లేకపోతే అవగాహన ఉండి వస్తున్నారా అనేది వాళ్ళని విచారణ చేస్తే కొంతమంది అవగాహన ఉండి వస్తున్నారు, కొంతమంది అవగాహన లేక కొంతమంది వస్తున్నారు. అక్కడ ఉండే మీడియేటర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు అక్కడ వేరే వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాంతాలు వచ్చేసి ట్రైబల్స్ ఏరియా అన్నమాట. ఫారెస్టు అంతా చాలా ఫారెస్ట్ పైన ఇండ్లు ఉన్నాయి, అవి కూడా ఎక్కువ లేవు, 20 ఇండ్లు 15 ఇండ్లు అట్లా ఉంటాయి ఒక్కొక్క చోట. హిల్ ఏరియా అంతా ఎక్కాలంటే అంతా బై వాక్ కానీ లేదంటే 2 వీలర్ కానీ వెళ్ళాల్సిందే, వెహికల్స్ అయితే వెళ్ళవు. అక్కడ ఉండే నివాసం వచ్చేసి చాలా పేదరికము, మళ్ళీ వచ్చేసి చాలా పూరి గుడిసెలు, ఇండ్లు నీటి సరిగా లేవు, అవకాశాలు వాళ్ళకు లేవు. అక్కడ పెద్దోళ్ళుగా ఉండే వాళ్ళు వచ్చేసి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. అక్కడ మన మాదిరి రైతుగా వరి పండిస్తున్నారు, శనక్కాయ పండిస్తున్నారు, కష్టపడుతున్నారు. కానీ అక్కడ ఎందుకు ఈ పనికి వస్తున్నారని ఇక్కడ అబ్బాయిని ట్రాన్స్లేటర్ ద్వారా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు సార్ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం సార్, సరైన గిట్టుబాటు ధర లేదు మాకు, మళ్ళా వచ్చేసి కూలి తక్కువ సార్, మాకు ఈ జీవితంతో ఈ పిల్లలతో సంసారం అంతా గడవాలంటే చాలా కష్టంగా ఉంది, తప్పనిసరిగా ఈ పరిస్థితి చేస్తున్నాము మేము, అందువల్ల ఇక్కడికి వస్తున్నాము. సార్ మీ టీం ఉంది అన్నారు కదా, మీ టీంని పరిచయం చేస్తారా? మాకు టీం ఉన్నది, 5 మెంబర్స్ ఉన్నారు. మొత్తం 24 అవర్స్ కూడా మీరు మొత్తం అడవిలోనే ఉంటారని చెప్పేసి విన్నాము. సో ఏంటండి మీది ఇక్కడ పాత్ర, మీరు ఏం చేస్తారు ఈ 24 అవర్స్ అసలు ఎట్లా ఏంటి? మా గార్డుతో కలిసి మేము 5 మెంబర్స్ 6 మంది అడవికి కుమ్మింకుపోతాం మేడం. అక్కడ అడుగులను బట్టి, శబ్దాలను బట్టి, ఇలా పలానా చాట ముద్దాయిలు ఉన్నారు, స్మగ్లర్స్ ఉన్నారని గమనిస్తాము. దానికి తోడు కొన్ని జంతువుల అడుగులు కూడా గమనిస్తూ ప్రాణభయంతో మా ప్రాణరక్షణ చూసుకుంటూ వాటిని చూసుకుంటూ మేము వాళ్ళను అటాక్ చేయడం జరుగుతుంది మేడం. ఇక్కడ చేసి వాళ్ళని అటాక్ చేసి రెయ్యనక పగులనక అటాకులు చేసి వాళ్ళని పట్టడంలో మాకు ఎన్నో ప్రాణ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మాకు చాలామంది మా బేస్ క్యాంప్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడినారు, చాలా ఎన్నో అవసాట్లు పడి చేతులు కాళ్ళు ఇరిగి చాలా కష్టాలు పడి డే అండ్ నైట్ 24 గంటలు నైట్ పూట కూడా కుమ్మింగ్ చేయాల్సి వస్తుంది. మీ పేరు? నా పేరు హరి మేడం. హరి గారు, ఏంటి మీది డిజిగ్నేషన్ ఇప్పుడు? మేడం ఇక్కడ నేను ప్రొటెక్షన్ వాచర్ పనిచేస్తున్నాను. ఓకే.
సో ఏంటి ఎలా ఉంది మీకు ఇక్కడ అంతా బాగుందా? అంతా బాగుంది మేడం. రోజు కూమింగ్ పోతాము. 1 డే అట్లా రెస్ట్ తీసుకుంటాం, ఏదో ఒక రోజు రెస్ట్ తీసుకొని మళ్ళీ సార్ వాళ్ళు కూమింగ్ నైట్ డ్యూటీలు, మార్నింగ్ డ్యూటీ అట్లా షిఫ్ట్లు ఉంటాయి. ఓకే అట్లా డ్యూటీలు చేసుకుంటూ ఉంటాం. ఓకే, మీరు అందరు ఇప్పుడు బేస్ క్యాంప్లో ఉంటారు. 24 సో బేస్ క్యాంప్ అంటే రెగ్యులర్గా లీవ్స్ అట్లాంటివి ఏమైనా దొరుకుతాయా మీకు? సెలవులు Leaves, వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి? 7 డేస్కి 1 డే లీవ్ సార్ మేడం. 7 డేస్కి 1 డే లీవ్. ఆ ఒక్కరోజు అందరికి ఒకటేసారా లేకపోతే? ఇలా ఒకరు దిగితే వాళ్ళు మళ్ళీ ఎక్కినాక ఇంకొకరు దిగుతారు మేడం. 24 అవర్స్ ఇంటిగా ఉండొచ్చు. జాబ్లో మాత్రం మేము సంతోషకరంగానే జాబ్ చేస్తున్నాము అని అంటున్నారు. బట్ సంతోషకరమైన జాబ్ చేస్తూ కూడా మనకి వచ్చే జీతం కూడా సంతోషకరంగా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా దాని వెనక ఎలాంటి కష్టాలు పడుతున్నారు మీరు? మాకు ఏదన్నా పైనుంచి గవర్నమెంట్ ప్రొవిజన్ అట్లా ఏదన్నా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. ఇప్పుడు అంటే మాకు ఇంకా ఏది రాలే. ఇంకా ఏదన్నా గవర్నమెంట్ మమ్మల్ని దారి చూపిస్తే హ్యాపీగా ఉంటాం. మీ పేరండి? కిరణ్ మేడం. కిరణ్ గారు, సో మొత్తం కూడా ఎప్పుడూ మీరు ప్రమాదాల చుట్టూతోనే ఉన్నారు. సో ఫ్యామిలీని వదిలేసేసి మీరు ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటారు. ఎప్పుడు కూడా ఫ్యామిలీ మీరు ఇట్లా ఇది వద్దు, ఈ జాబు మాకు భయంగా ఉంది అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పడం జరిగిందా? అసలు భయం అనే ఉద్దేశంతో ఈ జాబ్లో చేరలేదు మేడం. వన సంరక్షణ మా ధ్యేయం మేడం. అందుకోసం ఈ జాబ్లోకి ఏరుకోరి వచ్చాను మేడం. ఇప్పటి వరకు మీరు ఇన్ని సంవత్సరాలు ఏదైనా ప్రమాదం జరిగిందా? అటాక్ కానీ లేకపోతే ఈ మూగజీవాల అటాక్ కానీ ఎప్పుడైనా? మూగజీవాల అటాక్ మా సహచరుల పైన ఇంతకుముందు జరిగింది మేడం గతంలో. మా పైన కూడా అటాక్ వచ్చాయి, కానీ తప్పించుకున్నాము. ఓకే. స్వాతంత్ర దినోత్సవాన్ని స్వాతంత్ర వీరుల త్యాగానికి ప్రతిఫలంగా మనం జరుపుకుంటాం. అలాగే ఈ అడవిని కాపాడుతున్న ఈ వనరక్షుల త్యాగాన్ని కూడా మనం మరువలేనిదే. ఎందుకంటే ఇది చెట్టు కాదు, ఇది మన సంస్కృతికి చిరునామా, మన దేశ ఆర్థిక భద్రతకు పునాది. అందుకే ఈ చెట్టును కాపాడే వ్యక్తి నిజమైన దేశభక్తుడు. మా ఈ కార్యక్రమానికి సహకరించిన అటవీశాఖ అధికారులకు అలాగే సిబ్బందికి ప్రత్యేకమైన కృతజ్ఞతలతో ఇది ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమం. మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.